విద్యా విప్లవం, సంక్షేమ స్వరాజ్యం, వ్యవసాయ రంగానికి మరింత బలం. 2,86,000 కోట్ల ప్రగతి పద్దులో ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన బుగ్గన కీలకమైన 7 అంశాలను వివరించారు. ఇప్పటివరకు ఎవ్వరూ అందించలేని సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసి చూపించగలిగిందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ 5వ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మహాత్మా గాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సామాజిక న్యాయంతో సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. మేనిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమాభివృద్ధి పథకాలను, కార్యక్రమాలను వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 7 అంశాలను పరిగణలోనికి తీసుకుని 2024-25 వార్షిక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను రూపొందించామన్నారు. సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర. మొట్టమొదటి దశ సుపరిపాలన ఆంధ్ర. పాలనా వికేంద్రీకరణ, గడప వద్దకే ప్రభుత్వం. ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చెంతకు తీసుకువెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం, విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం మరియు సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతను అందించడం జరిగింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు మరియు పోలీస్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థలను బలోపేతం చేయడమైనది. రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి పారదర్శకంగా గడప గడపకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఇందుకోసం 1,35,000 మంది సచివాలయ ఉద్యోగులను, 2,60,000 మంది వాలంటీర్లను నియమించామని సభకు వివరించారు. అంతేకాదు రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయడంతో పాటు 55 రెవెన్యూ డివిజన్లను 78కి పెంచి పౌర సేవలు అందిస్తున్నామన్నారు బుగ్గన. ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి భద్రత, మౌలిక వసతులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను సామర్థ్య ఆంధ్రాగా చేయడానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టామని ఆర్థిక మంత్రి బుగ్గన అన్నారు. విద్యార్థుల్లో సామర్థ్యం పెంచడానికి 1000 పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టామన్నారు. ప్రతి ఏడాది జగనన్న విద్యా కానుక 3,367 కోట్లతో 47 లక్షల మంది విద్యార్థులకు అందిస్తున్నట్లు వెల్లడించారు. మన పిల్లలను ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేయడానికి మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విద్యను ప్రవేశపెట్టింది. మన రాష్ట్రంలో ఉన్న 1000 పాఠశాలలో చదువుకునే 4,39,595 మంది విద్యార్థులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ పరిధిలోనికి తీసుకువచ్చాం. అంతేగాక అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ ఐబీ పాఠ్య ప్రణాళిక కిందకు ప్రవేశపెట్టాలని, ప్రతి ఒక్క విద్యార్థికి టోఫిల్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారెన్ లాంగ్వేజ్ ధృవీకరణ పత్రాన్ని అందించాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను మా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకువచ్చింది. స్వీయ అభ్యాసంను ప్రోత్సహించడానికి పాఠ్యాంశాలతో కూడిన 9,52,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి దిశగా మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర చేయడానికి బడ్జెట్ కేటాయించినట్లు ఆయన తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా జగనన్న భూ హక్కు, భూరక్ష పథకాన్ని ప్రవేశపెట్టి 100 ఏళ్ల తర్వాత భూములకు భద్రత కల్పించామన్నారు బుగ్గన రాజేంద్రనాథ్. సుమారు 2,86,389 కోట్ల రూపాయలతో 2024-25 వార్షిక పద్దు ప్రకటించారు బుగ్గన రాజేంద్రనాథ్. మూలధన వ్యయం 30,530 కోట్ల రూపాయలుగా, ద్రవ్యలోటు 55,817 కోట్ల రూపాయలుగా చూపించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ప్రజా సంక్షేమ పథకాల ద్వారా 4,23,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించారు. ఇందులో డీబీటీ ద్వారా 2,53,000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా అందించామన్నారు బుగ్గన. నాన్ డీబీటీ ద్వారా 1,68,000 కోట్ల రూపాయలు బదిలీ చేశామని వెల్లడించారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంట్ 10,465 కోట్ల రూపాయలను జగన్ పాలనలో సాధించామని తెలిపారు బుగ్గన. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రాకు రావాల్సిన విద్యుత్ బకాయిలపై ఆదేశాలు జారీ చేయించామన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా ప్రజా సంక్షేమ పథకాలతో పాటు పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధితో పాటు అన్ని రంగాల అభివృద్ధిని సాధించామని బుగ్గన వెల్లడించారు.
కోవిడ్ దుర్భర పరిస్థితుల్లోనూ సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే సంక్షేమాన్ని కొనసాగించామని అన్నారు.